కాలం వేషంలో మార్పు తప్ప ఇద్దరూ ఇంచుమించు ఒకేలా ఉన్నారు, కవల పిల్లల్లా. ఈ కథ వీళ్ళిద్దరి సంభాషణలోంచి పుట్టింది. చక్కగా శాంతితో ప్రశాంతంగా బతకాలి. ఇద్దరు పెళ్ళాలు కావాలంటున్నావు, శాంతి ఉంటుందిరా? శాంతి అంటే పీస్ కాదప్పా, శాంతి అంటే నా ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ పేరు. నెక్స్ట్ ఇయర్ ఇండియాకి వెళ్తానంటుంది. ఒక్కతే వెళ్తోంది, అదే నా భయం. అసలే అది అమ్మాయికురాలు, నోట్లో వేలు పెట్టినా కొరకలేదు. నేను నా నాలుగు చాలా గట్టి కొరికేసిందండి. మరి ఫనీ పార్ట్ ఇస్, పెళ్లి అయిన వాళ్ళలో ఆడవాళ్ళ పేర్లు ముందు వస్తాయి, లవర్స్ లో మగాళ్ళ పేర్లు ముందు వస్తాయి. తను ఇండియా వెళ్ళిపోతుంది. అయితే అమ్మాయి పక్కన ఉన్నంతసేపే మంది, స్ట్రీట్ దాటితేనే గ్యారంటీ లేదు, సముద్రం దాటి వెళ్ళిపోతుంది. దాదాపు 30 ఏళ్ల క్రితం వారణాసి. మనుషులు మాట్లాడుకోవడానికి అడ్డంగా టీవీలు, మొబైల్ ఫోన్లు లేని రోజు. ఫస్ట్ టైం అప్పుడే చూశాను. నాకిప్పటికీ గుర్తుంది. యుద్ధంలో అవతల వాణ్ణి గెలిచే ముందు వీరుడు ఎలా ఉంటాడో వాడు సరిగ్గా అలా ఉన్నాడు. దేశం కాలం అన్నింటికీ అతీతంగా ఉండే భాష, భయం, అది మాకే కాదు మీకు ఉంటుంది. పోలీసు వాళ్ళంత తేలిగ్గా వదలరేమో. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటి లేకపోయినా. అపర్ణ ఘాట్ ని ఆనుకొని ఉన్న మార్కెట్లో ఉంటుంది మోతీలాల్ వోరా స్వీట్స్ దుకాణం. అక్కడి నుంచి ఘాట్ మొత్తం కనిపిస్తుంటుంది. ఆ మెట్ల మీద కూర్చొని వచ్చిపోయే ఆడవాళ్ళని చూడడం ఖర్చు లేని వినోదం. గంటకో టీ చెప్తే చాలు, 30 పావలా ఉంటే సరిపోతుంది. ఆ రోజు వసుమతి డాన్స్ క్లాస్కి రాలేదు. అందరం అక్కడ సమావేశమయ్యాం. హిట్లర్ ఆఫీసులో పోలాండ్ మీద యుద్ధం ప్రకటించే ముందు కూడా అంత సైలెన్స్ ఉంటుందనుకున్నాం. నా లైఫ్ లో ఫస్ట్ టైం పాడగడుతున్నా. బట్టల దండం కంటే కొంచెం గట్టిగా కట్టాలంతే. ఎందుకంటే బట్టల కంటే ఆ వేసుకునే మనిషి కొంచెం బరువు ఎక్కుంటాడు కదా. ఎప్పుడు శాంత శాంత అంటూ నా కొంగు పట్టుకుని తిరిగేవారు. బతుకుండగా ఒక్కరోజైనా కడుపు నిండా భోజనం పెట్టావా బావకే? చికెన్ తింటానంటే వేడి చేస్తున్నా అనేదానివి, మటన్ అంటే అరగదనేదానివి, చేపలంటే ముళ్ళుంటాయనేదానివి, పత్తళ్ళు తిని తిని అల్సర్ వచ్చిపోయాడు. కనీసం 10వ రోజునైనా 10 మందికి గట్టిగా భోజనాలట్టు బావ ఆత్మ శాంతిస్తుంది. అలాగే బాగా చదవండి, పరీక్షలు బాగా రాయండి, పాస్ అయ్యకి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను. నచ్చలేదు వదిలేశాను, కరెక్ట్. కుదరలేదు వదిలేశాను, కన్వీనియన్స్. పొగరు. ఓకే, పొగరే అంటే అది తప్పేంటి? అంటే ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలని ఉందా? మాకు వేరే ఆప్షన్స్ ఏమి ఉండవా? ఉంటాయి. అప్పట్లో ఇంకేం లేవు, పెళ్ళే. దట్స్ అ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ జనరేషన్ సర్. యు కాంట్ హెల్ప్ ఇట్. ఇప్పుడు దీని గాని పెళ్లి చేసుకున్నంత తేలిక వదిలేదా? ఎంత కంపైపోయిందో తెలుసా? ఎంత ఈజీగా బాగా ఇప్పుడు తాడ తీసేసి ఉండేది. అలమనీ, మెయింటెనెన్స్, ప్రాఫిట్ లాస్, నా ఇన్కమ్, నా లాస్ట్ 2 years నాకైనా ఎక్స్పెండిచర్, మట్టి మసాలా అన్ని కలిపి నా చేత గట్టి తాడు తెంపేసేది. పెళ్లి చేసుకోలేదు కాబట్టి అలా పువ్వులు ఇవ్వగానే వావ్ సో క్యూట్ అని ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. యా సర్జీ చెప్పనా? మా టైంలో పెళ్ళంటే పందిళ్ళు, తలంబరాలు. ఇప్పుడు పెళ్ళంటే అగ్రిమెంట్లు, లాయర్లు. వాడికి ఇది ఉంది, నీకు ఇది ఉంది. అదే తేడా మీ ఇద్దరికి. అర్జున్ గాడి గొప్పతనం ఏంటంటే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయికి అక్కడే కారులో ఉన్న వాళ్ళ నాన్నకి ఒకేసారి చెప్పాడు. ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడడం నిజంగా స్పెషల్గా ఉంటుంది. సర్జీ, అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు మీ అర్జున్ కూడా ఇలాగ ఉంటాడుగా? ఇలా ఎప్పటికీ ఉండడు, ఉండలేడు. అమ్మాయి వెళ్ళిపోయిన 2 నెలల్లో 40 పుస్తకాలు చదివాడు, 100కి పైగా మొక్కలు నాటాడు, రోజుకి 7 మైళ్ళు చొప్పున దాదాపు 500 మైళ్ళు నడిచాడు. అయినా వసుమతి మనసులోంచి వెళ్ళలేదు. అందుకే టికెట్ కొనుక్కొని అలహాబాద్ వెళ్ళిపోయాడు. మీ వాడికి భారతరత్న ఇచ్చేయచ్చు. ఒక అమ్మాయి కోసం అంత దూరం ట్రావెల్ చేశాడంటే మనోడు ఏం చేస్తున్నాడు? ఆ మోతిలాల్ మిఠాయి దుకాణంలో మాయించి మైసూరు పాక్ చేస్తున్నాడా? వాడి ఇంటెన్సిటీ నీకేం తెలుసయ్యా? అలాంటి ప్రేమ జీవితంలో ఒక్కసారి పుడుతుంది. ఒకే ఒకసారి. మీ వాడు ఒకసారి, కానీ నేను
ఇప్పుడు 10-15 సార్లు ప్రేమించాను, దానికి మీరేమంటారు? అది ప్రేమ కాదు సార్. మరేంటో? డిక్షనరీలో అలాంటి ఫీలింగ్స్కి పేర్లు ఇంకా పెట్టలేదు. భయమా? గౌరవం. నా మీద నాకున్న గౌరవం. నేను జంతువుని కాదు, మనిషిని అన్న గౌరవం. కనీసం ముద్దు పెట్టుకునే కంపాసిబిలిటీ తెలుస్తుంది కదా. బ్రెత్ అండ్ హైజీన్. రుచి చూసి బాగుందో లేదో చెప్పడానికి తనేం పాయసం కాదు, ప్రాణం ఉన్న మనిషి. అయినా పెదాలు బాగున్నాయని అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఇంకేం చూస్తే అమ్మాయి కరెక్ట్ అని తెలుస్తుందా? కళ్ళు. I think I found somebody. ఫస్ట్ నీకే చెప్పాలనిపించింది. కంగ్రాచులేట్ మీ. ఇంతకీ అమ్మాయి పేరేంటి? అమ్మాయితో అన్ని అయిపోయాక పేరెంట్ని అడుగుతారా ముందు ముందు. మీరా మరో అబ్బాయి పేరు చెప్పగానే తనని మర్చిపోవాలనే తొందరలో మిషల్ని ప్రేమించాననుకునే మైకల్. వేరే అమ్మాయి దొరికిందనగానే మైకల్ని మర్చిపోవాలనే తొందరలో సుధీర్ని ప్రేమించాననుకున్న మీరా ఒకవైపు. కాలం ఎంత వేచి చూసినా అర్జునే కావాలనుకునే వసుమతి. దూరం ఎంత వేరు చేసినా వసుమతే కావాలనుకున్న అర్జున్ మరోవైపు. ఈ 30 ఏళ్లలో మనుషుల్లో టెక్నాలజీయే పెరిగిందో కన్ఫ్యూషనే పెరిగిందో నాకు అర్థం కాలేదు. కాలం మనుషులకి చాలా విషయాలు నేర్పుతుంది. కొద్ది నెలల్లోనే అర్జున్కి ఒంటరితనం అలవాటయ్యింది, మైకేల్కి మిషల్ అలవాటయ్యింది, వసుమతికి సొంటి కాఫీ అలవాటయ్యింది, మీరాకి సుధీర్తో డిన్నర్ అలవాటయ్యింది. వెళ్ళడం నీకు ఇంట్రెస్ట్ లేదా? హోమ్స్ బాగుంటే ఎక్స్లోర్ చూడడం కంటే ఎక్సైటింగ్ ఏముండదు సార్. అయినా దాన్ని వదిలేసే కదా ఇంకా అందంగా కనిపిస్తున్నట్టుందండి. ఈ అమ్మాయి కూడా బాగానే ఉంది కదా. అది బాగుందా ఇది బాగుందా? ఈ క్వశ్చన్ చాలా అసహ్యంగా ఉంది. మనలాంటి మేనస్ లేని వాళ్ళు ఏదైనా మాట్లాడి చెప్పండి సర్జీ. గురించి అది ఐరిష్ కాఫీ కాదు. అయినా నేను తెల్లారేదాకా తాగుతాను కానీ తెల్లారేక తాగను. సర్జీ, అర్జున్ అమ్మాయిని మళ్ళీ కలిసాడా? కలిశాడు. మళ్ళీ ట్రైన్ ఎక్కాడా అండి? ఈసారి తనే ఎక్కింది. మిషల్ ఐఎమ్ రియలీ సారీ. నా ఉద్దేశం అది కాదే. అసలు నీకు దానికి ఏంటో పోలిక? అది మరాఠవాడ గుర్రం, నువ్వు అరబీ గుర్రం. అసలు నేను చూడదన్న కవిత్వం ఎలా తన్నుకొస్తుందో తెలుసా? రొట్టె ముక్క, అరటి తొక్క, బల్లు చెక్క, తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం. అరబీ గుర్రపు కళ్ళు. దానికి ఇటాలియన్లో మాట్లాడితే 3 వచ్చేసేది, దీనికి తెలుగులో మాట్లాడితే 4, 5, 6 కూడా వచ్చేస్తుంది. ఏ మదాం, మీరు వెనక నుంచి అందంగా ఉంటారని తెలుసు కానీ ముందు నుంచి కూడా చాలా చాలా బాగుంటారని చెప్పి చిన్న రూమర్ ఉంది. నీ గర్ల్ ఫ్రెండ్ ఎంత బాగుంది, మీకు నేను నీ జీవితంలో లేకపోయినా నీ జీవితంలో ఎలాంటి లోటు లేదని నువ్వు. అబ్బాయి చాలా మంచోడే, కొంచెం ఖర్చైనా సరే కొని మరి నిన్ను పూలో పెట్టి చూసుకుంటాడని నేను. ఈ ఫార్మాలిటీస్, ఈ టార్చర్ నా వల్ల కాదు. ఓ మీరా శాస్త్రి. ఎస్, మైకల్ వేలాయుధం. ఆడు సాంబారు, ఇది పప్పు, నైస్ కాంబినేషన్. మన ఇద్దరం ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, టైం కి రావడం, ఒకేషన్స్ గుర్తుపెట్టుకోవడం, ఈ ఫ్లవర్స్, గిఫ్ట్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అబ్సల్యూట్లీ యు ఆర్ సో రైట్ మైక్. అబ్సల్యూట్లీ. అవును, అవన్నీ సుధీర్గడ్ పడతాడు, ఈయన మాత్రం సుఖపడతాడు. వీడు మరీ అబద్ధాలు జైలు పెట్టి తిరుగుతున్నాడు. నా పెళ్లి చేయాలనుకుంటున్నారు. సుధీర్ ప్రపోజ్ చేశాడు. ఎప్పుడు? నిన్ననే. నన్ను మర్చిపో. ఇందులో ప్రాబ్లం ఏముంది? నీకేం అనిపించట్లేదా? నీ పిల్లలతో మంచిదే కదా. మంచిదే. ఆడపిల్లని కొట్టడం తప్పు. ఆ విషయం మీ అబ్బాయికి చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు. 10 ఏళ్లు దాటాక ఆడపిల్లని కన్న తండ్రి కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకోడు. ఆ అనుమతి లేకుండా గదిలోకి కూడా వెళ్ళడు. అలాంటి ఆడపిల్లని నేను 19 ఏళ్ళప్పుడు పట్టుకున్నానంటే నేను ఎంత ఆలోచించుంటాను సార్. కేవలం తను వసుమతికి అన్నయ్య అన్న గౌరవంతోనే కొట్టినా పడ్డాను. ఒక్కసారి చేయి పట్టుకుంటే చచ్చేటప్పుడే వదలదు. మధ్యలో వదిలేయడం రాదు సార్. పెళ్లికి ముందు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి మోజుతీరి బైక్ వదిలేసి కొత్త వాళ్ళని వెతుకునే రోజులు ముందు ముందు వస్తాయేమో నాకు తెలియదు. అలాంటి రోజే వస్తే నేను బతికుండడం కంటే చచ్చిపోవడానికి ఇష్టపడతాను. వాళ్ళు విడిపోయారని చెప్తే నువ్వు బాధపడుతున్నావేంటయ్యా? కొంప తీసి ఇండియా వెళ్ళాక చేంజ్ అయ్యావా ఏంటి? నేనా?
ప్రేమిస్తున్నావేమో అనిపిస్తోంది. నేనా? లేదు సార్, ప్రేమించడం హార్ట్ కావాలి సార్, అది మన దగ్గర లేదు. సేనాపతి చెప్పినట్టు జీవితంలో ఒకేసారి ప్రేమ పుట్టడం, చచ్చిపోయేదాకా అది పోకపోవడం ఇప్పుడు కూడా జరుగుతాయండి. ఇద్దరు మనుషులు సంతోషంగా కలిసి ఉండటమే పెళ్ళైతే బెస్ట్ కపుల్ కదా మీరు. ఒకే రూమ్లో 5 సంవత్సరాలు బయటికి రాకుండా బోర్ కొట్టకుండా బతికేయగలం. మరి నన్ను అడగలేదే, ఐస్ క్రీమ్ తీసుకెళ్ళు, షాపింగ్ తీసుకెళ్ళు, మూవీకి తీసుకెళ్ళు, అదే నన్ను టెంపుల్ తీసుకెళ్ళి పెళ్లి చేసుకునేవాడు కదా. నేను ఎప్పుడు ఇలా చూడలేదా, రియల్లీ లుకింగ్ హాట్. ఇలా నువ్వు శారీలో కనపడి ఉంటే ఒక్కసారి ఏంటి 10 సార్లు నేను పెళ్లి చేసుకునేవాడిని. పంతులు గారు పైకి చూపించే అరుంధతిని చూడమంటే ఎదురింట్లో అమ్మాయి ఏమో అనుకున్నాను. డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాయి. సో మీరు అన్ని సిస్టమ్ నుంచి పూర్తిగా తీసేయి, పాజిటివ్గా ఉన్న అన్ని మంచి జరుగుతాయి. అలా కాకుండా నువ్వు ఇలాగ ఏడుస్తా కన్నీళ్ళు పెట్టావనుకో, అగ్ని పర్వతాలు కూడా ఆరిపోతారు అన్ని కన్నీళ్ళకి. ఇక్కడ నుంచి పాజిటివ్గా ఉన్నావు, అన్ని పాజిటివ్గా మంచి జరుగుతాయి. ఆ దేవుడు ఉన్నాడు చూసావా, డిప్ప మీద ఒకటి కొట్టి ఏడ్చే లోపే చేతిలో చాక్లెట్ ఏటేస్తాడు. ఇంకా మైకీ గారి సంగతి తెలుసు కదా, వాళ్ళకి తెలిసే లోపే తప్పు జరిగిపోద్దా. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఆల్ ది బెస్ట్ మైక్. థ్యాంక్ యూ మీరా, బాయ్. టేక్ కేర్. అతను ఏం చెప్పాడు విన్నావా? అతనేం అనలేదే. అతను కళ్ళు చూసావా? 100 సంవత్సరాలు బతకాల్సిన గర్ల్ ఫ్రెండ్ తెచ్చిచ్చావు, 50 మిలియన్స్ ఇవ్వడం లెక్క అన్నట్టుగా చూశాడు కదా. నిజంగా అతను కళ్ళు చూడలేదా నువ్వు? వస్తున్నాను బే. ఇదే చూపు, ఇదే ప్రేమ 3 months ముందు మీరు ఆ కళ్ళలో చూశాను. How could I lose her? I'm such a fool. Mike, what are you doing? I'm waiting here. కోర్త గోబ బద్దలైపోతున్నాయి. మాట్లాడుతున్నాగా కనిపించట్లా, కళ్ళు దొబ్బాయా? మనకి జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది, భయం వేసినప్పుడు నాన్నుంటే ధైర్యంగా ఉంటుంది, బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఉంటే పక్కన బాగుంటుంది, మరి ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ఎవరుంటే కరెక్ట్ కాదు. ఏంటి ఆలోచిస్తావు? మనం ప్రేమించిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. నాకు మీరా ఉంటే కరెక్ట్ అనిపిస్తుంది. పెదాల మీదకి నవ్వు వస్తుంది, కళ్ళలోకి వెలుగు వస్తుంది, గుండె తేలిగ్గా ఉంటుంది, బతకడానికే బలం వస్తుంది. నేను ఇలా ఫ్లోలో ఉన్నప్పుడు నాకు అడ్డం వస్తే కింద నుంచి పైదాకా మంట కూడా వస్తున్నాను. 50 మిలియన్ చెక్. నువ్వు ఇచ్చిన టార్గెట్ కంటే 5 times ఎక్కువ. సరిపోతుందా? శ్మశానంలో సమాధులకు సుధాలు వచ్చినాడు రంగు నువ్వు. ఒకరిపై కోడి గుడ్లో ఉన్న టమాటో రంగులోకి వచ్చేస్తావు. రైట్, వీడికి మైక్ గడి వాల్యూ తెలీదు, నాకు పట్టుకు మీరా వాల్యూ తెలుసా? తను వెళ్ళిపోయిన తర్వాత కదా దాని విలువ నాకు అర్థమైంది. వీడికి అంతే. ఒక మహాన్ భావుని, ఒక మేధావిని కోల్పోయిన చెప్పి నేను వెళ్ళిపోతే కానీ వీడికి అర్థం కాదు. అందుకు నేను ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను మాట్లాడితే వీడికి తిరిగి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఓపిక లేదు. అందుకు కొంచెం నువ్వు కష్టపడి ఎలాగో ట్రాన్స్లేట్ చేయి. బూతుల ఎఫెక్ట్ పోకుండా చూడు. ఏమైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి. 9841052456. ఇది కూడా మీరా నెంబర్. మీరా వద్దు, ఈసారి చెప్పడం నా వంతు విని తప్పించుకోండి ప్లీజ్. ఏడుస్తున్నప్పుడు ఒక్కడే ఉంటే బాధలో ఉన్నాడని జాలి పడతారు. అదే నవ్వుతా ఒంటరిగా ఉన్నాడు అనుకోండి పిచ్చాడు అనుకుంటారు. కొంచెం అటు ఇటుగా మన పొజిషన్ పిచ్చగా దగ్గరలో ఉంది. విషయం ఏంటంటే నాకు మీరా కావాలా, ఏదో క్లారిటీ 10 నిమిషాల క్రితం వచ్చింది. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది మైక్. అది కాదు సార్, పెళ్ళైన వాళ్ళు ఎంతమంది విడాకులు నుంచి ఇంకొకరు చేసుకుని బతకట్లేదు. అది కాదు సార్, ఇప్పుడు మనం ఒక పిల్లతో తిరిగాం, దాంతో తిరుగుతున్నప్పుడు అది ప్రేమని తెలియలే, ఆ తర్వాత తెలిసింది. ఎప్పుడు? అదో గొట్టగాని పెళ్లి చేసుకుని గోవాకి హనీమూన్కి వెళ్ళిపోయినప్పుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏడిస్తే తుడుచుకోవడానికి ఖర్చు లేదు, అడుక్కోవడానికి దాని దగ్గరికి వెళ్ళాలి. వాడితో సుఖంగా ఉందనుకోండి, ఒక కోటర్ కొనుక్కొని తాగేసి డ్రైనేజ్ పక్కన పడిపోవాలి. అలా కాకుండా వాడొద్దు నువ్వే కావాలి అందనుకోండి, వెంటనే దాన్ని పెళ్లి చేసుకోవాలి. అందుకే ఇండియా వెళ్ళాలి, మీరు అని చూడాలి. కనీసం బ్యాగ్ సర్దుకోవాలి కదా. ఇక్కడ బతుకే మట్టి కొట్టుకుపోతాడు, ఇంకా బ్యాగ్ బెడ్డింగ్ ఏంటండి? ఫోన్ పెట్టండి మీరు. మైక్, ఒక్క క్షణం ఆలోచించు. సర్జీ, మీ అర్జున్ అయితే ఆలోచించేవాడా? నేను ఆలోచించలేదు నాన్న. రే వాళ్ళన్నీ గొడవ చేస్తాడేమోరా. నేను ఒక్కసారి కొడితే భయం చాలా రోజులు ఉంటుంది. ఒప్పుకుంటే అమ్మాయిని ఒక్కదాన్ని తీసుకొస్తాను, లేదంటే వాళ్ళ అమ్మని కూడా తీసుకొస్తాను హాస్పిటల్లో చేర్చడానికి. నీకు ఇంతకు ముందే చెప్పాను, ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడతాను. పెళ్లి కొడుకు నీ స్నేహితుడేగా,
నీతో తిరిగేవాడికి నీకు మించిన సంస్కారం ఏముంటుంది? మీరు పెళ్లి చేస్తున్న వాడికంటే నేను 100 రెట్లు యోగ్యుని. పిల్లనిచ్చేటప్పుడు ఉన్నోడా లేనోడా అని కాదు, మనసు ఉన్నోడా అలవాటు లేనోడా అని చూడండి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం రాదు. వీడిని పూర్తిగా మంచోడుగానే మార్చండి, లేదని పూర్తిగా చెడిపోమని చెప్పండి. కానీ మధ్యలో ఊగిసలాడతా బతకదని చెప్పండి. క్షమించండి. కాల్సా కాల్చే కనీసం గుండెలో బుల్లెట్ దిగబడితే నాకు మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాకు మీరు అంటే చచ్చిపోయింది ఇష్టం ఉంది. నన్ను చంపేంత కోపం నీకుందా? ఉంటే చంపే. క్వశ్చన్ ఆన్సర్ దొరికితే సరిపోతుంది సుధీర్. బాధకి మాత్రం ఓదార్చే మనిషి దొరకాలి. నాకు సంబంధించినంత వరకు ఆ మనిషి మైకిల్ మాత్రమే. అందంగా లేదని అమ్మని, కోపంగా ఉన్నాడని నాన్నని వదిలేలేం కదా సుధీర్. వాడికి ఇష్టం ఉంది కాబట్టి కన్ఫ్యూజన్ ఉంది. కొన్నాళ్ళక కన్ఫ్యూజన్ పోతుంది, అట్లీస్ట్ పోతుందని నేను అనుకుంటున్నాను. అప్పుడు నేను ఫోన్ చేయక్కర్లేదు, వెతుక్కుంటూ వాడే వస్తాడు. Ehi Chiquita, come sto? Mi chiamo Michael Velaido, parlo italiano. రోమియో జూలియట్, దేవదాస్ పార్వతి, లైలా మజ్ను లాంటి గ్రేట్ లవర్స్ కావాలంటే చచ్చిపోవాలా? ట్రెండ్ మారుద్దా నాన్న, ట్రెండ్ మారుద్దా. మిక్కీ మీరా బతుకున్న గ్రేట్ లవర్స్ అని ప్రూవ్ చేద్దాం. దాని గురించి నీ కోఆపరేషన్ కావాలి. యాంగిల్ కొత్తగా ఉంది, కొంచెం డిస్కస్ చేయాలి. నేను రెడీ. నేను దిగొచ్చాను, నువ్వు కూడా కొంచెం దిగొచ్చు కదా. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసేస్తావు మిక్కీ. నేను దుర్మార్గునే, మంచోని కాదు. నాతో మాట్లాడొద్దు, నెగ్గలేవు.